పాపం లోకేశ్వరి పెళ్ళనుకుంటుంటే ఈ టైంలోనే లోకేశ్వరి అత్తగారింట్లో ఎవరో విషం తాగాల. బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అంటారు. మా లోకేశ్వరితో పెళ్లి అనుకోగానే అలా జరిగిందని ఆ ఇంట్లో వాళ్ళు తప్పుగా అనుకోకుండా చూడు దేవుడా. అన్నయ్య, కన్ఫర్మ్ గా ఇదే ఇల్లా? ఇదే ఇల్లురా. ఆల్రెడీ ఇంతకుముందు నేను ఒకసారి వచ్చాను. కుండమ్మా, కుండమ్మా. ఇదేంటి ఆయన వాయిస్ లో ఉంది? ఎవరు రావట్లేదేంటన్నయ్య? తను లేదేమోరా. అయ్యో, మీరేంటండి డైరెక్ట్ గా ఇంటికే వచ్చేసారు? మేము రాలేదు, పరిస్థితులే పరిగెత్తించే. పరిగెత్తుకుంటూ మేము మీ దగ్గరికి వచ్చాం. ఇంట్లో మా వాళ్ళెవరూ లేరు. మరీ మంచిది. ఇంతకీ ఏమైందండి? ఇలా నుంచోబెట్టే మాట్లాడతావా? అయ్యో ప్లీజ్ కూర్చోండి కూర్చోండి. రారా. సరే అన్నయ్య. చెప్పండి, ఏమైంది? నువ్వు కూర్చోవచ్చు కదా. పర్లేదండి, ఇప్పటిదాకా మిషన్ మీద కూర్చొని ఉన్నాను. ఇంతకీ ఏం జరిగిందండి? ఏం జరగడం ఏంటి గుండమ్మా, అసలు నా టైమే బాలేదు. మీరిచ్చిన ప్లాను మళ్ళీ ఫ్లాప్ అయిందండి. నేను సెకండ్ ప్లాన్ ఇచ్చాను కదా, పెద్దమ్మాయికి పెళ్లి చేయకుండా చిన్నమ్మాయికి పెళ్ళేంటని ప్లాన్ ఇచ్చాను కదా, వర్కౌట్ అవ్వలేదా? ఆ ప్లాన్ వర్కౌట్ చేస్తుంటేనే మధ్యలో దూరి మా మామ దరిద్రుడు తన సొంత పైత్యంతో మొత్తం చెడగొట్టేశాడు. అసలు ఏం జరిగింది? ఏం జరిగిందంటే, మా సంగతి పక్కన పెట్టు, నువ్వేంటి అదోలా ఉన్నావు? మీ ఇంట్లో లాగే మా ఇంట్లో కూడా చిన్న ప్రాబ్లం అండి. ఆ ప్రాబ్లమా ఏంటండి అది? మా లోకేశ్వరికి పెళ్లి కుదిరింది అని చెప్పాను కదా. పెళ్ళా? అరే బాబీ, ఏమైందిరా? నువ్వు ఉండనయ్యా. ఇప్పుడు మీరేమన్నారు? అదేనండి, మా చెల్లెలకి సంబంధం కుదిరింది. వాళ్ళ అత్తారింట్లో ఎవరికో చిన్న ప్రాబ్లం అంట. పిన్ని వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్లారు. లోకేశ్వరికి పెళ్లి కుదిరిపోయిందా? ఎందుకండి అంత తొందర? ఏ తను ఫారెన్ నుంచి రాగానే వెంటనే పెళ్లి చేసేయాలా? మీ పెద్దవాళ్ళకు వేరే పనే ఉండదా? తనకు పెళ్లి కుదిరితే నీకేంట్రా ప్రాబ్లం? చెప్తాం. నీ ప్రాబ్లం నీకు గొప్ప అయితే నా ప్రాబ్లం నాకు గొప్ప. సరే, నువ్వు నాన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళు. ఎందుకు? ఎందుకంటే మావయ్య చేసిన ఓవర్ యాక్షన్ చూసావు కదా. హాస్పిటల్ దగ్గర ఇంకేం చేస్తున్నాడు, ఏం కొత్త తలనొప్పులు తెచ్చిపెడతాడు. వెళ్ళరా. నేను ప్రాబ్లంలో ఉన్నా నీ ప్రాబ్లం గురించి ఆలోచించమంటున్నావు. సరే, దీన్నే త్యాగం అంటారు, గుర్తుంచుకో. ఈ అన్న కోసం ఈ తమ్ముడు చేస్తున్న త్యాగం అండర్లైన్ చేసుకో. ఏమైందండి తనకి? అదే అర్థం కావడం లేదు. సరే, టెన్షన్స్ వల్ల తల పగిలిపోతుంది, కొంచెం కాఫీ ఇస్తావా? కాఫీనా? ఏంటి ఏదో ఆస్తి రాసి ఇవ్వమన్నట్టు అలా ఎక్స్ప్రెషన్ ఇస్తావేంటి? అమ్మో, ఇంట్లో చూస్తే ఎవరూ లేరు. బాబీ గారు కూడా వెళ్ళిపోయారు. ఈయనేమో కాఫీ అంటున్నారు. కొంపతీసి ఏమీ చేయరు కదా? గుణమా, ఏమీ చేయరు కదా? ఏంటి? ఏం లేదు, కాఫీ తీసుకొస్తాను ఉండండి. మనం పరామర్శించడానికి వెళ్ళేటప్పటికే మనిషి ఉంటుందో పోతుందో. అసలు దరిద్రపు కొట్టుది ఇప్పుడు విషయం తాగాలా? అసలు ఆ పిల్లకి విషయం తాగాలని ఉండదమ్మా. కాకపోతే నీ పాద ప్రభావం ఆ పిల్లతో పనిచేసి ఉంటదమ్మా. ఏంటి కాకి నువ్వనేది? మీ అమ్మ పాద మహిమ గురించి చెప్తున్నానమ్మా.
మొదటిసారి ఆ ఇంట్లో అడుగు పెడితే మీ మావయ్య గారు నడుము విడిగిపోయింది. నీ కాబోయే వాడికి చెయ్యి ఇరిగిపోయింది. రెండోసారి వెళ్దాం అనుకుంటే ఆ పిల్ల వేషం తాగింది. మమ్మీ, నీ పాదం అంత డేంజరా? ఇప్పుడు జరిగిన దానికే నువ్వు అంతా షాక్ అయిపోతుంటే అసలు మీ అమ్మ పెళ్ళైనప్పటి నుంచి ఇంట్లో కాలు పెట్టిన దగ్గర నుంచి జరిగేవన్నీ నీకు చెప్పాననుకో. ఆపుతారా ఇంకా? మీరందరూ కలిసి నాది ఐరన్ లెగ్ అని ముద్ర వేయకండి. నేను ముద్ర వేయడం ఏంటమ్మా? ఈ పాటికే విజయాల వారి మనసులో రబ్బర్ స్టాంప్లా పడిపోయి ఉంటది. అసలు తను విషయం ఎందుకు తాగినట్టు? ఎందుకంటే ఆదికి ఆ పిల్ల వరుసగా మరదలు. తన మీద ఏమన్నా ఆశలు పెట్టుకుందేమో. తనకు నీతో పెళ్లి అయిపోతుందన్న బాధలో విషం తాగేసి ఉండొచ్చమ్మా. అదే నిజమైతే, ఆది మనసు మారిపోతే? నో, అలా జరగడానికి వీల్లేదు. ఆదిత్య మనసు మారకుండా నేను పర్ఫార్మెన్స్ చేయాలి. ఆయిషా ప్రాణత్యాగాన్ని నా పర్ఫార్మెన్స్ డామినేట్ చేయాలి. మమ్మీ, ఏంటి? నేను హాస్పిటల్కి వెళ్ళగానే మా అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీలో దొరికిన వాళ్ళని దొరికినట్టు పట్టుకుని నెత్తి నొరు కొట్టుకుంటూ బోరున ఏడు చేస్తూ ఉంటాను. నువ్వే కంట్రోల్ చేయాలి. అయినా నేను ఆగను. ఓవరాక్షన్ అనుకుంటారా లోకే? మా ఫ్యామిలీ మెంబర్కి ఇంత కష్టం వచ్చిందా అని గట్టిగా ఏడుస్తూ మూర్చిపోయి పడిపోతాను. అలా పడిపోతే నీకేదో మూత్రరోగం ఉందనుకుంటారా పిచ్చిమోహమా? అలాంటి ఓవరాక్షన్ ఏం చేయకు. ఓవర్ యాక్షన్ కాదు, నా పర్ఫార్మెన్స్ ఏంటో చూపిస్తాను. అరే, నా కాబోయే కోడలు ఇంత సెన్సిటివా అని మా ఇంట్లో పర్సన్ కి కష్టం వస్తే వాళ్ళింట్లో మనిషి పోయినట్టు ఏడుస్తుందేంటి? ఎంత మంచి అమ్మాయి అని మా అత్తయ్య మావయ్య గారు అనుకోవాలి. ఆది అయితే నన్ను ఓదారుస్తూ దగ్గరికి తీసుకుని తన గుండెల మీద నా తల పెట్టుకుని నేను చేసుకోబోయే అమ్మాయి ఇంత మంచిదా అని కన్నీళ్లు పెట్టుకోవాలి. అయ్యో, నన్నక్కడ చూస్తే నేను తనకి కాబోయే భార్యని అని ఆదిత్యకి తెలిసిపోతుంది కదా. తెలుస్తుంది కదా. పోనీలే, ఇది ఒక సర్ప్రైజ్ గానే ఉంటుంది. చావు బతుకుల మధ్య ఉన్న చోట సర్ప్రైజు. ఆ మగ తగ్గ కూతురు. రే, నా మేనగోళ్ళకేం కాదులేరా. ఎందుకు ఏడుస్తావు పద్మ? డాక్టర్లు ట్రీట్మెంట్ ఇస్తున్నారు కదా. నిజంగా దానికేం కాదు, నేను చెప్తున్నాను కదా. నేను ఏడుస్తుంది అందుకు కాదు వదినా. నీ నగలో మెరుగు పెట్టించాలన్నో దానికోసమా? పట్టు చీరలకే పాల్స్ కుట్టించాలన్నో దానికోసమా? కాదండి. రే గిరి, అవతల కన్న కూతురు ప్రాణాలు పోతున్నాయి అని బాధపడుతుంటే నువ్వు నగలు ఫాల్స్ అంటావేంటి? నీ సెల్లుల సంగతి నీకు తెలీదు బా. దానికి మనుషుల కంటే నగల మీద బట్టల మీద ప్రేమ ఎక్కువ. అమ్మా, అబ్బా, ఎందుకు ఏడుస్తున్నావు పద్మ? కొన్నాళ్ల క్రితం నేను డెలివరీకి వచ్చినప్పుడు లోపల నేను నొప్పులు పడుతుంటే బిడ్డ పుట్టేటప్పుడు ఈయన ఇలాగే తిరిగారు. మళ్ళీ ఇప్పుడు అప్పుడు ఎప్పుడో అది పుట్టినప్పుడు తిరిగాను, మళ్ళీ ఇప్పుడు ఆ బిడ్డ చత్తుందంటే తిరుగుతున్నాను. గిరి, ఏమిట్రా మాటలు? చత్తుందంటేనే నీకు అంత కోపం వచ్చింది. అది నీ కొడుకుని ప్రేమించింది బావా అంటే ప్రేమించింది అయితే ఈ పాటికి ఏ చేసామో తాగేది అన్నావు. ఆ మాట అట్టుకుని అలా చేస్తే అయినా నా బావతో నాకు పెళ్లి చేస్తారని పాపం పిచ్చిది ఈసం తాగేసింది. అర్థం లేకుండా మాట్లాడు గిరి. నీ కూతురు విషయం తాగితే తప్పు బావదంటావేంటి? అసలు మన ఇంట్లో ఇలాంటివన్నీ జరగడానికి కారణం ఆ ప్రియ. అవే మాటలు కామాక్షి. ఇప్పుడు ఆవిడేం చేసింది? సంబంధం ఖాయం అనుకోగానే మొదటిసారి ఇంట్లో అడుగు పెట్టింది. నీ నడుం విరిగింది, ఆదికి చెయ్యి తెగింది. ఇప్పుడు పెళ్లి అనుకున్నావు, ఇదిగో విషం తాగి చచ్చింది ఇది. వదినా, అది ఇంకా చావలేదు. ఒకవేళ చేస్తే దానికి బాధ్యులెవరు అంటున్నాను. ఆవిడి గారి పాదమే
దీని ప్రాణాల మీదకి తీసుకొచ్చింది. ఇప్పుడు డాక్టర్ గారు బయటకొచ్చి మేం చాలా ప్రయత్నాలు చేశాం, బట్ ఐఎమ్ సారీ అంటే జాతకం బాగుందని పెళ్ళన్నారు. మనుషులే పోయాక ఈ జాతకాలు ఏం చేసుకోవడానికి? ఇదేంటి వీళ్ళు? మా బావేలు సెంటిమెంట్ నమ్మడానికే నా కూతురు పోవాలనుకుంటున్నారేంటి? ఏమండి, కాఫీ? నీకేమైనా పనిష్మెంట్ ఇచ్చానా? ఆహా, లేదు. మరెందుకు అస్తమానం నించునే ఉంటావు? కూర్చో, ఇది నీళ్ళే కదా. కూర్చో. గుండమ్మా, కాఫీ అద్దర కొట్టేశావు. ఎవరి దగ్గర నేర్చుకున్నావు? నేనిప్పుడు ఆ వివరాలు చెప్పే మూడ్లో లేనండి. ఏ? ఆ సంగతి పక్కన పెట్టండి. మీ ఇంట్లో ఏం జరిగింది? ప్లాన్ ఫ్లాప్ అయింది అంటున్నారు, టెన్షన్ అంటున్నారు. అసలు ఏమైంది? ఏం చెప్పమంటావు గుండమ్మా? కర్ణుడి చావుకి 100 కారణాలనే ఇదంతా నా పెళ్లి కోసం వచ్చింది. నేను ఈ పెళ్లి నుంచి తప్పించుకుందామని నువ్వు చెప్పిన ప్లాన్ని అమలు చేద్దామని చూస్తే మా ఇంట్లో ఉన్న ఒక హాఫ్ బ్రెయిన్ క్యాండిడేట్ తన సొంత తెలివితేటలు ఉపయోగించి ఈ కష్టం తెచ్చాడు. దాంతో నా మీద ఒక్క నిమిషం నానా. హలో నానా. ఒరే, మేమంతా హాస్పిటల్లో ఉంటే ఇక్కడికి రాకుండా ఎక్కడున్నావురా? అంటే నానా, నేను ఒక చోట లాక్ అయ్యాను. ఎక్కడా? అదే ట్రాఫిక్లో. త్వరగా రారా. ఏంటన్నా అక్కడ పొజిషన్? ట్రీట్మెంట్ జరుగుతోందిరా, కానీ పరిస్థితి అయితే సీరియస్ గానే ఉంది. అసలు ఎందుకు ఇలా చేసిందంట? ఏమైనా తెలిసిందా? అది నిన్నిష్టపడిందంటరా. నీకు వేరే పెళ్లి కుదిర్చావని, నువ్వు తనకి దక్కవని ఇలా చేసిందని మీ మావయ్య చెప్తున్నాడ్రా. నువ్వు త్వరగా రారా, నీతో మాట్లాడాలి. త్వరగా రా, మాట్లాడాలి అంటున్నారేంటి? చావు బతుకుల్లో ఉందని దాన్ని చేసుకోమంటాడా ఏంటి? అమ్మో, ఇప్పుడు వెళ్ళామంటే ఇరుక్కుపోతాం. కాసేపు ఇక్కడే కాలక్షేపం చేసి వెళ్దాం. ఈయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారేంటి? ఏంటండి, ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నారు? డిస్టర్బెన్స్ ఉండకూడదని. అమ్మో, ఈయన ఏదో చేసేలానే ఉన్నారు. కాఫీ తాగేశారు, వెళ్ళిపోవచ్చు కదా. ఇంకేంటి గుండా మా కబుర్లు? అది కాదండి, నేను పెళ్లి కాని అమ్మాయిని. ఓకే. మీరు పెళ్లి కాని అబ్బాయి. అయితే ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరూ లేనప్పుడు మనిద్దరం ఇంట్లో ఉండడం అంటే... అమ్మో, ఇప్పుడు తను కామెంట్ చేసామంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళమంటుంది. ఆహా గుండమ్మా, నా వల్ల నీకు ఎలాంటి టెన్షన్ ఉండదు. నా గురించి నువ్వు ఇలాంటి డైలాగ్స్ మాట్లాడితేనే నాకు టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడేంటి, నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటావా? వెళ్ళిపోమని కాదు, కాకపోతే... సరే, మీ ఇల్లు చూపించు. ఇదేమైనా ప్యాలెసా అంతా తిప్పి చూపించడానికి? ఉన్నది 3 బెడ్రూమ్లు, ఒక చిన్న హాల్ అంతే. సరే, నీ బెడ్రూమ్ చూపించు. నా బెడ్రూమ్ చూపించమంటున్నాడేంటి? రూమ్లోకి వెళ్ళాక ఏమైనా చేస్తాడా? ఏంటి ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం లేదండి, పదండి. గుండమ్మా, ఇదేనా నీ మిషన్? మా బట్టలే కుడుతున్నావా? ఇదేనా నీ బెడ్రూమ్?
హే హే గుండమ్మ, డోర్ ఎందుకు వేసావు? అయ్యో, నేను వేయడం ఏంటి? దానంతట అదే పడిపోయింది. ఏమైంది? రావడం లేదు. హే, రాకపోవడం ఏంటి? జరుగు. ఇదేంటి ఇంత గట్టిగా ఉంది? మమ్మీ, నేను బానే ఉన్నాను కదా? బానే ఉంది. మీరు ప్రిపేర్డ్ గా ఉన్నారు కదా? దేనికి? దేనికంటావేంటి కాకి? దారిలో చెప్పాను కదా ఇక్కడ చేయబోయే పర్ఫార్మెన్స్ గురించి. మనం ఇక్కడికి వచ్చింది పరామర్శించడానికి, పెర్ఫార్మెన్స్ చేయడానికి కాదు. కాస్త ఓవర్ యాక్షన్ తగ్గించవే. పద. సిస్టర్, ఏంటండి అలా అరిచారు? నా కూతురికి ఎలా ఉంది? ప్రాణాలకేం ప్రమాదం లేదు కదా? ఆవిడ ప్రాణాల సంగతి తెలీదు కానీ బయటికొచ్చిన ప్రతిసారి మీరిలా అరిస్తే నా ప్రాణాలు పోయేలా ఉన్నాయి. బయటకు రావాలంటేనే భయమేస్తుంది. ఒరేయ్, ఎందుకురా వాళ్ళ అలా ఇబ్బంది పెడతావు? నీకేం బా, ఎన్నైనా చెప్తావు. లోపల ఉన్నది నా కూతురు, నీ కొడుకు కాదు కదా. వీళ్ళొస్తున్నారేంటి? వదినా, ఈవిడొస్తోందేంటి? ఈవిడ పాదం పెట్టిందంటే ఈషా అవుట్. ఊరుకోండొదినా, అసలే నేను టెన్షన్తో చేస్తుంటే. అయ్యో పిన్ని, ఎంత పని జరిగింది పిన్ని, ఎంత పని జరిగింది. ఇది పెర్ఫార్మెన్స్ మొదలు పెట్టేసింది. అయ్యో, చెల్లెలకి ఇలా జరిగిందని తెలిసి తట్టుకోలేకపోయాను పిన్ని, తట్టుకోలేకపోయాను. మా లోకేశ్వరి చాలా సెన్సిటివ్ అనే గారు. ఎవరికి చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేదు. అందులోనూ తన కుటుంబంలో మనిషికి ఇలా జరిగిందని తెలిసేసరికి ఈవిడ కూడా మొదలు పెట్టేసింది పెర్ఫార్మెన్స్. పిన్ని, నువ్వేం బాధపడకు పిన్ని, నీకు నేనున్నాను. నీకు ఈషా ఎంతో, నేను కూడా అంతే. ఇక నుంచి నీ కూతుర్ని నాలో చూసుకుని బ్రతుకు. అమ్మా, కొత్త డాక్టర్ నా డాక్టర్కే చచ్చిపోలేదు, బతికే ఉంది. ఏంటి బాబాయ్ గారు ఆ మాటలు? చెల్లెలి ప్రాణానికి అవసరమైతే నా ప్రాణాలు ఇస్తా. మీ అమ్మ లెగ్గేస్తేనే ఇలా జరిగింది. నువ్వు ప్రాణాలు అడ్డేస్తే ఇంకేం జరుగుతుందో. అలా అంటారేంటొదినా? త్వరలో మనము ఒకటే ఫ్యామిలీ. ఇంకా నిశ్చితార్థం అవ్వలేదమ్మా, అప్పుడే ఒకటే ఫ్యామిలీ అని నువ్వేం ఫిక్స్ అవ్వక్కర్లేదు. అబ్బాబా, ఆపుతారా? ఇక్కడ పరిస్థితి ఏంటి? మీరు మాట్లాడేది ఏంటి? నువ్వు ఒకదాన్ని వచ్చినప్పటి నుంచి ఓ నలిపేస్తున్నావు. బా, నువ్వు ఇంకెలా సూత్రం నిలబడతావా? ఏం చేయమంటావరా? నీతో పాటు అటు ఇటు తిరుగుతూ లోపల నుండి వచ్చిన నర్సుల్ని డాక్టర్ని కంగారు పెట్టమంటావా? తెంగరమొహం వేసుకుని లేళ్ల సెంగు మంది తిరిగే పిల్ల, దానికి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆదిగడ వల్ల కదా? ఆడి మీద అది పెంచుకున్న ప్రేమ వల్ల కదా? అదేంటన్నయ్య గారు, మా అమ్మాయితో పెళ్ళని ఇప్పుడు వాళ్ళ అమ్మాయి ప్రేమిస్తుంది అంటున్నారు? బావా, ఓ సంబంధం కాకపోతే ఇంకో సంబంధం చేసుకుంటాం. ప్రాణమే పోతే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావురా? దీని అందరికీ కారణమైన ఆదిగాడిని ఫోన్ చేసి రమ్మని చెప్పు. అవునన్నయ్య, వాడొచ్చి దాని ఎదురుగా నిలబడితే అది కోలుకోవచ్చు. దాని చెవులో ప్రేమగా ఒక మాట చెప్తే నా బిడ్డ పోయే ప్రాణాలు ఆగొచ్చు. వెంటనే ఫోన్ చేసి రమ్మని చెప్పన్నయ్య. అందుకే ఫోన్ చేశానమ్మా. వాడెక్కడో ట్రాఫిక్ లో ఉన్నాడు. కార్లో రావడానికి ట్రాఫిక్ అడ్డమైతే గాల్లో రమ్మను బా. ఫోన్ చేయి.
ఏమైందండి? స్విచ్ ఆఫ్ వస్తోందే. అబ్బా, ఎక్కి తలుపు రాదేమో. ఇప్పుడు ఏం చేద్దాం? వెయిట్ చేద్దాం. వెయిట్ చేయడం ఏంటండి? ప్లీజ్ ఫోన్ చేయండి. ఎవరికి? మీ తమ్ముడికి ఫోన్ చేసి విషయం చెప్పండి. అరే, నాకు ఈ ఐడియానే తట్టలేదు సుమి. ఐడియా ఇచ్చింది నేను కదా. కానీ ఫోన్ నా దగ్గర లేదుగా, బయటే వదిలేసా.